హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నాయి. అయితే వీటిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల మధ్యనే ప్రధాన పోటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మెగా నందమూరి బాక్స్ ఆఫీస్ వారికి ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఈ రెండు సినిమాల పోరుపై ప్రేక్షకుల దృష్టి మరింత పడింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్లలో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డాకు మహారాజ్ చిత్రమే పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. అయితే గేమ్ చేంజర్ పై విడుదలకు ముందు నుంచే నెగిటివ్ వైబ్స్ కనిపించాయి. దాదాపు 4 ఏళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ కావడంతో మొదట్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. కానీ ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడంతో ఆ ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత ఇది ఒకప్పటి శంకర్ మార్క్ సినిమా కాదని, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అనే క్లారిటీకి అందరూ వచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. భారీతనం, చరణ్ నటన తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి డాకు మహారాజ్ పై పడింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్ పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అదే జరిగితే డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తోంది.